హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. లాస్ట్ వీడియో అప్పుడు పెద్ద వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశారండి. ఇది గజ్జికాయలు అయితే వండుతున్నాను అనమాట. గజ్జికాయలు స్టఫింగ్కి ఏమేమి వాడారో నేను పెద్ద వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇదైతే చిన్న వీడియోలో అయితే ఇంకా ఈ చిప్స్ అంటారు కదా, మైదా చిప్స్, అవి అయితే ఫ్రై చేస్తుందండి. మీకు చూపిస్తున్నాను అనమాట. అది హిందీలో చెప్తుంది కదండి, మీకు అయితే అర్థం అవ్వదనేసి నేను తెలుగులో చెప్తున్నాను అనమాట. ఈ నమక్ వాలా అనేసి చెప్తుందండి. కొంచెం ఉప్పగా మనం ఉప్పు వేసి చేస్తాం, తీపి కాకుండా చక్కెర పానీలో అంటారు కదా, తీపి కాకుండా ఈ చప్పాయి మాట స్నాక్స్లా తినేయమాట. దానికోసమని చెప్తుందన్నమాట. అలా ఊర్లో స్పెషల్ అంటే అండి, తీపి కూడా తయారవుతాయి, ఇంకా చప్పాయి కూడా తయారవుతాయి అని చెప్తుందండి. ఇంకా వాళ్ళ ఇంట్లో ఇవి రెండుని ఇంకా గజ్జికాయలు మాత్రమే చేస్తున్నామని అది కూడా చెప్పిందన్నమాట. దీపావళికి ఇదివరకు చాలా రకాలు ఉండేదాన్ని, ఇప్పుడు అంత చేయలేకపోతున్నాను. ఇదివరకు అయితే చాలా రకాలైతే వండేదాన్ని, ఇప్పుడు నేను వండలేదు. ఈ 3 ఐటమ్స్ అయితే వండుతున్నానని చెప్పిందండి. ఎందుకంటే అది హిందీలో చెప్పింది కాబట్టి నేను మీకు తెలుగులో చెప్పాను అన్నమాట. మీకు అర్థం కాదని నాకు తెలిసే నేనైతే మ్యూట్ చేసేసానండి. ఇంకా ఇలాగ నూనెలో వేయగానే అలా ఉబ్బిపోయినాయి. నిజంగా బయట కొన్నాయి ఎలా టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉన్నాయండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలని చెప్తుందన్నమాట. ఎంత బాగా ఉబ్బినాయి అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వచ్చినాయండి నిజంగా. అందుకని ఒకటి నలిపి చూపించింది మీకు. మొత్తం అన్నీ ఇలాగ ఫ్రై అయితే చేసేసుకున్నామండి. ఫ్రై చేసేసుకున్నాక అయితే ఇప్పుడు అయితే గజ్జికాయలు అయితే చేస్తున్నారండి. అవి కూడా స్టఫింగ్ అయితే ఇందాక చూపించాను కదా, అందులో ఏమేమి వేసిందంటే ఎండు కొబ్బరి, పంచదార పొడి, ఎన్ని అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసేసుకుని అందులో కోవా వేసిందండి. పచ్చి కోవా, తీపిది కాదు, ఇలాచీ పొడి, ఇంకా ఎండు కొబ్బరి చెప్పాను కదా, ఇవన్నీ వేసుకుని స్టఫింగ్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను తీపి ఎక్కువ తిన్నా కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఈ సంధ్య మేడం అయితే గజ్జికాయలు చేస్తుంది. మా మేడం అయితే ఫ్రై చేస్తుంది అన్నమాట. మేమైతే కూర్చుని చూస్తున్నాం. తర్వాత నేనైతే కొన్ని చేశాను కానీ కొంచెం లావుగా చేసేసాను. అవి అయితే బాగా చపాతీలు బాగా పలుచగా చేసుకోవాలంటే అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయంట. ఇంకా మా పిల్లలు కూడా ఇప్పుడు తినేస్తారు, ఏం చేస్తాం అనేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.